ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్. యాజ్ పర్ అకాడమిక్ స్టాండర్డ్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్లో కన్స్ట్రక్షన్ లాంగ్ ఆన్సర్స్లో ఇవ్వాలి. దిస్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ లాంగ్ ఆన్సర్స్. ఒకటి, డ్రా ఏ కన్స్ట్రక్టెడ్ ట్రయాంగిల్ అండ్ whose sides are 2/3, 7/5 and draw a circle and construct a pair of tangents away from some centimeter ఇస్తాడు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డ్రా a pair of tangents making an angle 60 degrees with the tangent. So these are the four expected constructions you can expect for upcoming board exam students. ఒక్కొక్కసారి 1/2 అనే కన్స్ట్రక్షన్ కూడా అడుగుతాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 2 1s are 2 ప్లస్ 1 3/2 ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే గ్రాఫ్. సో నెక్స్ట్ గ్రాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ లాంగ్ ఆన్సర్. సో ఏ విధమైన గ్రాఫ్ అడుగుతాడంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో solve 2x plus y minus 6 is equal to 0, 4x minus 2y minus 4 is equal to 0 graphically, or draw the polynomial x square minus 5x plus 6 and find the zeros. సో పాలినామియల్ ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్, పాలినామియల్ గ్రాఫ్ పారాబోలా. ఇవి స్ట్రైట్ లైన్స్, 2 స్ట్రైట్ లైన్స్ ఎక్కడైతే కలుస్తుందో దట్ ఈస్ ద సొల్యూషన్. సో ఈ నంబర్సే కాదు వేరే నంబర్స్తో ఇస్తాడు, బట్ ఒక పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో ఒక గ్రాఫ్ అండ్ పాలినామియల్స్లో ఇంకో గ్రాఫ్ కంపల్సరీ అడుగుతాడు. సో యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ గ్రాఫ్. మూవింగ్ ఫార్వర్డ్, థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే మీన్, మీడియన్ అండ్ మోడ్. స్టాటిస్టిక్స్లో ఇవి లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. మీన్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మిడిల్ అబ్జర్వేషన్. సో ఇచ్చిన అబ్జర్వేషన్లో మిడిల్ ఈజ్ అ మీన్ క్లాస్, అది రౌండ్ అప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒకసారి రెండు మీన్ క్లాసెస్ రెండు ఉంటే మిడిల్ వాల్యూస్ మనము పెద్ద ఫ్రీక్వెన్సీ ఏదైతుందో అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీడియన్ ఎప్పుడు n/2 చేయాలి. n/2 15 వచ్చింది కదా. సో 15 ACF తర్వాత వచ్చింది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దాన్ని మనము మీడియన్ క్లాస్ అంటాము. మోడల్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే పెద్ద ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిలో పెద్ద ఫ్రీక్వెన్సీ ఏదైతుందో దాన్ని మోడల్ క్లాస్ అంటాము. ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ రిప్రజెంట్ చేస్తే మనకి మీన్, మీడియన్, మోడ్ వాల్యూస్ వస్తాయి. సో ఓజు కర్వ్ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి స్టూడెంట్స్. These 3 concepts are very important and you can expect for upcoming board exam. So next important question ఏంటి అంటే prove √2 is irrational number or √3 irrational number, 3√2 or √2 plus √3 or irrational number. Irrational number కాన్సెప్ట్ లో ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు, ఐదర్ షార్ట్ ఆన్సర్ లో ఆర్ లాంగ్ ఆన్సర్ లో. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ గో టు ద ఎగ్జామ్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఏంటి అంటే రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతాడు, ప్రతిసారి అడుగుతున్నాడు బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కువగా అడిగే చాప్టర్స్ ఏంటంటే స్టాటిస్టిక్స్లో మెన్సురేషన్ అండ్ కొన్నిసార్లు మనకి ప్రోగ్రెషన్ చాప్టర్లో కూడా అడుగుతున్నాడు. సో ఈ రెండు అయితే మ్యాక్సిమం అడుగుతాడు. సో మీన్, మీడియన్, మోడ్ ఫార్ములా రాసి వాటి టర్మ్స్ రాయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా రాసినందుకు 4 మార్క్స్లో ఫార్ములా రాసినందుకు 2 మార్క్స్ వస్తుంది అండ్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నెక్స్ట్ 2 మార్క్స్. సో 4 మార్క్స్ ఈ విధంగా డివైడ్ అవుతారు స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాబబిలిటీలో కార్డ్స్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి, 2 డైస్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫుల్డ్ ఆఫ్ డెక్ ఆఫ్ కార్డ్స్ అడుగుతాడు, మనం గుర్తుపెట్టుకోవాలి 52 టోటల్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. మొత్తం కార్డ్స్లో కింగ్ కలర్ కార్డ్స్ 4 ఉంటాయి, రెడ్ కలర్ 2 అండ్ బ్లాక్ కలర్ 2. ఇక్కడ రెడ్ కలర్ కింగ్ కార్డ్స్ అడిగాడు కాబట్టి 2/52 ఆర్ 1/26 ఏదైనా కరెక్టే. ఫేస్ కార్డ్, సో ఫేస్ కార్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్లో 12 ఉంటాయి. సో 12/52 ఇస్ ద ఆన్సర్. మీకు సింప్లిఫై చేసుకోవచ్చు. రెడ్ కలర్ ఫేస్ కార్డ్, సో మనకి ఇందులో 12 కార్డ్స్లో 6 బ్లాక్ ఉంటాయి, 6 రెడ్ ఉంటాయి. ఇక్కడ రెడ్ ఫేస్ కార్డ్స్ అన్నాడు కాబట్టి 6/52. జాక్ ఆఫ్ హార్ట్స్, ఇక్కడ జాక్ అనే కార్డ్ ఇచ్చాడు, సింబల్ అనే కార్డ్ ఇచ్చాడు కాబట్టి ఎప్పుడైనా ఒకటే ఉంటాయి. సో 1/52. జాక్ ఆఫ్ హార్ట్స్, క్వీన్ ఆఫ్ డైమండ్ అలా ఉంటే ఒకటే కార్డ్. స్పేడ్, సో స్పీడ్ అనేది ఒక సింబల్, 13 ఉంటాయి స్పేడ్ కార్డ్స్, సో 13/52. క్వీన్ ఆఫ్ డైమండ్స్, సో క్వీన్ డైమండ్ ఒకటే కార్డు ఉంటుంది కాబట్టి 1/52. సో ఈ విధమైన శాంపిల్ స్పేస్ కంపల్సరీగా రాయాలి. ఇది రాసినందుకు 1 మార్క్ వస్తుంది స్టూడెంట్స్. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ 8 ఆన్ టాప్. సో 8 ఏవేవి ఉన్నాయో మనం గమనించాలి. 2 6 3 5 4 4 5 3 6 2. సో 1 2 3 4 5. సో 5 ఆప్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 ఉంటాయి. సో డైస్ క్లోజ్ చేస్తే మనకి ఈ విధంగా 36 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి.
సో సమ్ 8 ఉన్నాయి 8 5 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి 5/36. ఈ విధమైన క్వశ్చన్ ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే రిలేషన్‌షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషెంట్స్. మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం కనెక్షన్ అనే ప్రాబ్లమ్ ఒకటి వస్తుంది స్టూడెంట్స్. ఇక్కడ కనెక్షన్ ఉంది జీరోస్‌కి, కోషెంట్స్‌కి. ఈ విధమైన ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలనేది నేర్చుకోండి. సో ఇక్కడ రిలేషన్‌షిప్ చేయాలంటే ఫస్ట్ మనము ఇచ్చిన పాలినామియల్‌ని జీరోస్ కనుక్కోవాలి. సో జీరోస్ కనుక్కోవాలంటే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేసి x - 4 0 అయితే x = 4, x + 2 0 అంటే x = -2. జీరోస్ చేయక సమ్ ప్రోడక్ట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ జీరోస్‌ని మనం ఫార్ములా డిరైవ్ చేయాలి -b/a. సో సమ్ ఆఫ్ జీరోస్ ఈ జీరోస్ వచ్చాయి కదా యాడ్ చేసి -2/1 విచ్ ఇస్ -b/a అండ్ ప్రోడక్ట్ ఈ రెండు జీరోస్‌ని మల్టిప్లై చేయాలి. -8 అన్నా -8/1 అన్న ఒకటే కాబట్టి విచ్ ఇస్ c/a. సో ఇక్కడ మనము మేక్ ఏ నోట్ సమ్ ఆఫ్ జీరోస్ -b/a ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ c/a డిరైవ్ చేయాలి, ఫార్ములా యూజ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం కంపల్సరీగా వస్తుంది. మేక్ ఏ నోట్. ఫైండ్ ద నేచర్ ఆర్ కామెంట్ ఆర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేచర్ అడిగితే మనము b² - 4ac అనే ఫార్ములా యూజ్ చేయాలి స్టూడెంట్స్. ఇప్పుడు b² - 4ac లెస్ దెన్ 0 నెగటివ్ నంబర్ ఉంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ ఆర్ నో రియల్ రూట్స్ ఏదైనా కరెక్టే. ఒకవేళ b² - 4ac ఆన్సర్ ఎగ్జాక్ట్‌గా 0 వచ్చిందనుకో క్యాలిక్యులేట్ చేయాక ఇక్కడ a = 3, b = -4√3, c = కాన్స్టెంట్. ఈ ఫార్ములాలో b² - 4ac అప్లై చేశాక 0 వస్తే మనకి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు నెగెటివ్ 0 కాదు పాజిటివ్ కూడా వస్తుంది 12. b² - 4ac ఫార్ములా అప్లై చేశాక పాజిటివ్ నంబర్ వచ్చింది. ఒకవేళ పాజిటివ్ వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్ ఏదైనా ఒకటే. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. నేచర్ అన్నా కామెంట్ అన్నా మనం b² - 4ac అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదే కాన్సెప్ట్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ప్రిపేర్ వెల్. ఇదే నంబర్స్లో ఉండవు, చేంజ్ ఇస్తాడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ ఆర్ ఈక్వల్ అనగానే b² - 4ac = 0 అనే ఫార్ములా అప్లై చేయాలి. a వాల్యూ 1, b వాల్యూ k, c వాల్యూ c అప్లై చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. k² - 12 = 0, k -12 అక్కడ పోతే k² +12 అవుతుంది. k √12. ఇక్కడ రాంగ్ ఇచ్చారు స్టూడెంట్స్. సో ఆన్సర్ ఈస్ k √12. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అనే క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు స్టూడెంట్. చాలాసార్లు అడిగాడు. యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దిస్ ప్రాబ్లమ్ ఫర్ అప్కమింగ్ బోర్డ్ ఎగ్జామ్స్. సో ఇక్కడ ఈ నంబర్ చేంజ్ చేయొచ్చు ఆర్ పాయింట్స్ చేంజ్ చేయొచ్చు, కానీ అడిగే విధానం ఒక్కటే ఉంటుంది సేమ్. సో ఫైండ్ k if the points are collinear అనగానే if points are collinear then area of triangle is equal to 0. ఈ పాయింట్ రాస్తే మనకి హాఫ్ మార్క్ వస్తుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. హాఫ్ ఇంటూ x1 y2 - y3 ప్లస్ x2 y3 - y1 ప్లస్ x3 y1 - y2. ఫార్ములా రాసినందుకు 1 మార్క్. సో ఈ పాయింట్స్ని x1 y1 అనుకోవాలి, x2 y2 అనుకోవాలి, x3 y3 అనుకొని ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి k వాల్యూ వస్తుంది. ఒక్కొక్కసారి ప్రూవ్ దిస్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటాడు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అప్లై చేయాలి. ఒకవేళ 0 వస్తే పాయింట్స్ ఆర్ కొలీనియర్, 0 రాకపోతే పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో షార్ట్ ఆన్సర్స్. సో ట్రిగ్నోమెట్రీలో షార్ట్ ఆన్సర్స్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇదే విధంగా ఉంటుంది. tan A = 3/4. సో ఈ విధంగా ఉంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి ABC. సో tan ఫార్ములా ఆపోజిట్ అడ్జసెంట్. సో దిస్ ఈస్ ద రేషియో ఫర్ tan. సో ఒకవేళ ఇది మీరు టీటా తీసుకుంటే ఆపోజిట్ ఈస్ 3 ఇక్కడ ఇచ్చాడు, అడ్జసెంట్ ఈస్ 4, అడ్జసెంట్ టు టీటా ఈస్ 4. 3, 4 ఉంటే అదర్ సైడ్ విల్ బికమ్ 5 యాజ్ పర్ ట్రిగ్నోమెట్రిక్ ట్రయాడ్. సో ఏది అడిగినా ఈ డయాగ్రామ్ ప్రకారం మీరు ఫార్ములా వేసి ఆన్సర్ చేయాలి. అదర్ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ. సైన్ ఏ ఎంత? సైన్ ఏ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ టు టీటా ఎంత? 3 ఇచ్చాడు, 3 వచ్చింది. హైపోటెనస్ ఇస్ 5, సో 3/5. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది స్టూడెంట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ ఫార్ములా. సో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్లో tan 2a = cot a - 18 ఫైండ్ ఏ. ఈ విధమైన వస్తే ఎలా చేయాలంటే 2 ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి స్టూడెంట్స్ కాంప్లిమెంటరీలో. ఇక్కడ tanని cot 90 - 2a రాసుకోవాలి. tan విల్ బికమ్ cot కాబట్టి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ కాబట్టి 90 - 2a. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ cot క్యాన్సిల్ అయింది. 90 - 2a = a - 18. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి a 36 వస్తుంది. ఈ విధంగా కూడా అడగవచ్చు స్టూడెంట్స్. sin 10/cot
cos 80. ఒకవేళ డివిజన్ ఇస్తే దీని ఆన్సర్ 1 వస్తుంది. ఎందుకంటే sin will become cos. సో sin will become cos 80. 90 minus 10 is 80 కాబట్టి cos 80 by cos 80 is 1. ఎప్పుడైనా డివిజన్‌లో కాంప్లిమెంటరీ యాంగిల్ ఉంటే దాని వాల్యూ 1 ఉంటుంది. మేక్ ఏ నోట్. ఇట్ ఈస్ ద టిప్. So sin a minus b is equal to 1 by 2, cos a plus b is equal to 1 by 2. Find a and b. This is the next important expected question in trigonometry. Sin a minus b 1 by 2 అయితే a minus b వాల్యూ 30 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే sin లో ఎన్ని డిగ్రీస్ కి 1 by 2 ఉంటుంది? 30 డిగ్రీస్ కి. దిస్ ఈస్ ద యాంగిల్ కాబట్టి a minus b will become 30. Cos a plus b is equal to 1 by 2. So a plus b will become obviously 60 degrees. ఎందుకంటే cos లో 1 by 2 is for 60 degrees. సో a minus b 30, a plus b 30 కాబట్టి మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేస్తే మనకి a వాల్యూ b వాల్యూ వస్తుంది. సో నేను ఒకసారి ఎలిమినేషన్ మెథడ్లో మీకు b ఎలిమినేట్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 60 ఉంటుంది 90, a ఈజ్ ఈక్వల్ టు 90 by 2 విచ్ ఈస్ 45, a 45, b 15. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ జీరోస్ ఆర్ 2, 1 minus 1 by 3. ఇక్కడ జీరోస్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. రెండు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ ఇక్కడ సమ్ ప్రోడక్ట్ అడిగాడు, ఇక్కడ జీరోస్ అడిగాడు. ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ మీరు రాయాల్సింది ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఆర్ ఈ ఫార్ములా కూడా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ఏదైనా ఒకటే. సో ఇక్కడ మనము జీరోస్ ఇస్తే ఈ జీరోస్ని యాడ్ చేయాలి అండ్ ప్రోడక్ట్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఫార్ములాలో అప్లై చేస్తే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. అదే ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఇస్తే డైరెక్ట్గా -3ని అండ్ 2ని ఫార్ములాలో అప్లై చేయాలి. సమ్ ఇచ్చాడు కాబట్టి -3x, ప్రోడక్ట్ ఇచ్చాడు కాబట్టి 2. ఇక్కడ మనం యాడ్ మల్టిప్లై చేయాలి ప్రోడక్ట్కి, కానీ ఇక్కడ చేయొద్దు. సమ్ ప్రోడక్ట్ డైరెక్ట్గా వాల్యూస్ రిప్లై చేయాలి ఫార్ములాలో. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటి అంటే ట్రైసెక్షన్. ఓ మై గాడ్, ప్రతి స్లిప్ టెస్ట్లో కానీ, స్పెషల్ టెస్ట్లో కానీ, ప్రాక్టీస్ టెస్ట్లో కానీ, లోకల్ టెస్ట్, బోర్డ్ ఎగ్జామ్, ప్రీ ఫైనల్, ప్రతిసారి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ట్రైసెక్షన్. సో డోంట్ గో టు ఎగ్జామ్ హాల్ వితౌట్ రిపీటింగ్ దిస్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో ట్రైసెక్షన్లో 2 times చేయాలి సెక్షన్ ఫామ్లో. ఒకటి 1:2తో, ఇంకోసారి 2:1తో. దీన్ని M1 M2 అని రాయాలి. M2 సెకండ్ కేసులో దీన్ని M1 M2. సెక్షన్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఈ ట్రైసెక్షన్లో M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2, M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2. చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో ఫైండ్ కే అనే ప్రాబ్లం వస్తుంది. ఫైండ్ కే ఇఫ్ ద లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్, ఫైండ్ కే ఇఫ్ ద లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అనే కాన్సెప్ట్ ఇస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము A1 బై A2, B1 బై B2, C1 బై C2 రేషియో తీసుకొని ఇన్సిడెంట్ లైన్ ఇక్కడ కే థర్డ్లో ఉంది కాబట్టి 2 ఈక్వేట్ చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి కే వాల్యూ వస్తుంది. సో లెర్న్ హౌ టు డూ దిస్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో ఒక్కొక్కసారి 2 ఈక్వేషన్స్ ఇచ్చి వాట్ టైప్ ఆఫ్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ కోఇన్సిడెంట్ అంటాడు. మళ్ళీ రేషియో తీసుకోవాలి. A1 బై A2, B1 బై B2, C1 బై C2. సో ఒకవేళ A1 బై A2, B1 బై B2 ఈక్వల్ లేకపోతే దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. A1 బై A2 ఈజ్ ఈక్వల్ టు B1 బై B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1 బై C2 అంటే ద లైన్స్ ఆర్ ప్యారలల్. అన్ని ఈక్వల్ ఉంటే లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. సో ఒక్కొక్కసారి దే ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అడుగుతాడు. సో సొల్యూషన్ ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్కి కోఇన్సిడెన్స్ లైన్స్కి సొల్యూషన్ ఉంది కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్. ప్యారలల్ లైన్కి దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని రాయాలి. దిస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఒకవేళ ఇవి మెయిన్ పేపర్లో రాకపోతే పార్ట్ ఏలో, పార్ట్ బిలో అయినా కంపల్సరీ అడుగుతాడు. మేక్ ఎ నోట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రోగ్రెషన్లో హౌ మెనీ 3-digit numbers ఆర్ డివిజిబుల్ బై 7? సమ్ టు n terms. విచ్ టర్మ్ ఆఫ్ AP ఈజ్ -81? సో nth టర్మ్ ఇన్ GP, nth టర్మ్ ఇన్ GP ఫార్ములా ఏంటి అంటే AR టు ద పవర్ ఆఫ్ n-1. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. డివిజిబుల్ బై 7, 5, 6 ఏదైనా చేంజ్ చేయొచ్చు. మేక్ ఎ నోట్, యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ గో. విచ్ టర్మ్ ఆఫ్ AP ఈజ్ -81? nth టర్మ్ ఫార్ములా యూజ్ చేయాలి. A ప్లస్ n-1 ఇంటూ D. ఇక్కడ AN ప్లేస్లో -81 పెట్టాలి, A ప్లేస్లో ఫస్ట్ టర్మ్ అండ్ D అంటే కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1. సో ఇక్కడ -3 వస్తుంది. ఇవన్నీ వాల్యూస్ ఇందులో రిప్లేస్ చేస్తే మనకి n వస్తుంది. డిటర్మైన్ AP యూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ సెవెంత్ టర్మ్ ఈజ్ 9. సో ఇచ్చిన కండిషన్ ద్వారా A3 అంటే A ప్లస్ 2D ఫార్ములా, A7 అంటే A ప్లస్ 6D విచ్ ఈజ్ 9 విచ్ ఈజ్ 5 గివెన్ ఇన్ ద క్వశ్చన్.
సో ఎలిమినేషన్ మెథడ్ చేస్తే మనకి ఏడి వస్తుంది. ఏపీ కనుక్కోమన్నాడు కాబట్టి ఏపీ స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d సో ఆన్. ఇలా అప్లై చేస్తే మనకి 3, 4, 5, 6 ఏపీ వచ్చింది. చెక్ వెదర్ 301 is a term of the given progression. This is also important. చాలాసార్లు మీరు గమనించినట్టయితే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4n. ఒకవేళ ఇలా అడిగి ఫైండ్ కామన్ డిఫరెన్స్ ఆర్ ఏపీ అడిగితే స్టూడెంట్స్ ఎన్ ప్లేస్లో 1 పెట్టాలి. ఏమి ఇచ్చాడు? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4n ఇచ్చాడు. ఏ 1 పెట్టుకోవాలి. సో 3 ప్లస్ 4 ఇంటూ 1, 4 1s are 4 ప్లస్ 3 విచ్ ఇస్ 7. ఏ ప్లస్లో 2 పెట్టుకోవాలి. 3 ప్లస్ ఎన్ ప్లస్లో 2 పెట్టుకోవాలి. సో 4 2s are 8 plus 3 is 11. So common difference అడిగితే 11 minus 7 which is 4. Our AP అయితే 7, 11, 15 so on is the AP. So this type of nth term అనే క్వశ్చన్ ఇస్తే ఈజీగా చేయండి. 1, 2, 3 రిప్లై చేయండి. కామన్ డిఫరెన్స్ అడిగితే సబ్ట్రాక్షన్ చేయండి. ఆర్ ఇఫ్ దే ఆస్క్ AP you just write AP 1, 2 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే నేమ్ ద కోలేటరల్ అనే క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. సో నేమ్ ద కోలేటరల్ అంటే మనము ఇక్కడ గుర్తుపెట్టుకోండి డిస్టెన్స్ ఫార్ములా 4 టైమ్స్ ప్లస్ డయాగ్నల్స్ 2 టైమ్స్. సో ఈ 4 సైడ్స్కి ఆన్సర్ వస్తుంది డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే. అన్ని సైడ్స్ సేమ్ అయితే ఐదర్ ఇట్ ఈస్ ఏ స్క్వైర్ ఆర్ ఏ రాంబస్. అందుకని మనం డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్స్ ఈక్వల్ లేవు. సో డయాగ్నల్స్ ఈక్వల్ లేకపోతే అవి రాంబస్ అవుతుంది. ఒకవేళ డయాగ్నల్స్ సేమ్ అవుతే అది స్క్వైర్ అవుతుంది. Make a note students, this type of problem, name the collateral important. Centroid formula చాలా సార్లు అడిగాడు. x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. Midpoint formula related questions చాలా సార్లు అడిగాడు. x1 plus x2 by 2, y1 plus y2 by 2. Slope formula m is equal to y2 minus y1 by x2 minus x1. ఒకసారి యాంగిల్ అడుగుతాడు రిలేటెడ్ tan థీటాతో రిలేట్ చేయాలి. ఎంత ఉంటే వాల్యూ అంత. ఒకసారి స్లోప్ వాల్యూ 1 ఉంటుంది. సో tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ట్యాన్లో ఎన్ని డిగ్రీస్కి 1? 45 డిగ్రీస్ 1 కాబట్టి థీటా ఈజ్ 45. సో ఇందులో ఈ 3 కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. సిమిలర్ ట్రయాంగిల్లో ఈ విధమైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఒక డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్, ఒక ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఈ విధంగా ఇస్తాడు. అండ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. 2 వాల్యూస్ ఇస్తాడు. మనము ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇచ్చిన సైడ్స్ బీసీ కనుక్కోవచ్చు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. యూ హ్యావ్ టు ప్రిపేర్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మెన్సురేషన్లో హౌ మెనీ ఆర్ నంబర్ అనే క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు. హౌ మెనీ అండ్ నంబర్ అడిగితే మనం వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాలి స్టూడెంట్స్. సో వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఆబ్జెక్ట్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ ఆబ్జెక్ట్ n ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ బిగ్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సాలిడ్. ఇక్కడ ఇవ్వడు మీకు ఎక్కడ హౌ మెనీ నంబర్లో. సో హౌ మెనీ నంబర్ అనే వర్డ్ వస్తే క్వశ్చన్లో వాల్యూమ్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఆ అప్లై చేసి ఏదైతే సాలిడ్ ఇచ్చాడో వాటి ఫార్ములా అప్లై చేసి డివిజన్ చేస్తే మీకు ఎన్ వాల్యూ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమంటాడంటే రీకాస్టెడ్ మోడిఫైడ్ అనే క్వశ్చన్ అడుగుతాడు. ఆ విధంగా అడిగితే మనం ఏం చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. ఈ విధమైన రేడియస్ అయినా హైట్ అయినా అడగవచ్చు. ఈ విధమైన ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అండ్ థర్డ్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సాలిడ్లో ఈ విధమైన క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధమైన క్వశ్చన్ అడిగితే మనం డయాగ్రామ్ చేసి టీఎస్ఏ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అడుగుతాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ అడిగితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూజ్ చేయొచ్చు స్టూడెంట్స్. మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఒక్కొక్కసారి కెపాసిటీ అడుగుతాడు. క్వశ్చన్లో ఈ విధంగా డయాగ్రామ్ ఇవ్వడు, సిచ్యువేషన్ ఇస్తాడు. క్వశ్చన్ తగ్గ డయాగ్రామ్ వేసి మనం కెపాసిటీ అంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ రాస్తే ఆన్సర్ వస్తుంది. సో సర్మౌంటెడ్ అంటే హెమిస్ఫియర్ మీద కోన్ సర్మౌంటెడ్ అంటే ప్లేస్ చేయటం. ఈ విధంగా డయాగ్రామ్ చేసి టీఎస్ఏ అడిగితే సిఎస్ఏ ఆఫ్ కోన్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో డ్రా డయాగ్రామ్ ఫర్ ద సిచ్యుయేషన్. A man standing on top of a building observe a point at an angle of depression 30 degrees which is 10 meters away from the foot of the building. Draw the suitable diagram for the given data. ఈ విధమైన క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నారు స్టూడెంట్. 2 మార్క్స్ మేక్ ఎ నోట్. ఏ క్వశ్చన్ అడుగుతాడనేది చెప్పడం కష్టము. సో మీరు తరోగా ప్రాక్టీస్ చేసుకోండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్లో షేడెడ్ రీజన్, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ అడుగుతాడు.
సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఇస్ θ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బిగ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాల్ సెక్టర్ గివ్స్ యూ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ షేడెడ్ రీజన్ ఇస్ నథింగ్ ఆఫ్ షేడెడ్ రీజన్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఇస్ ఈక్వల్ టు ఏరియా స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రమ్ ఎ పాయింట్ క్యూ, ఓకే, length of the tangent of a circle is 24 centimeters, length of tangent, which is 25 centimeters away from the center. Find the radius. So radius will be obviously 7 centimeters. దీనికి పైథాగరస్ ట్రయాడ్స్ అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తే స్టూడెంట్స్ ఈ విధమైన క్వశ్చన్ కంపల్సరీగా నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టాటిస్టిక్స్లో షార్ట్ ఆన్సర్స్లో ఈ విధమైన క్వశ్చన్ అడగొచ్చు. ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 7 ప్రైమ్ నంబర్స్ ఆర్ ఫైండ్ ద మీడియన్ ఫర్ ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్. మీన్, మీడియన్ ఏదని అడగొచ్చు. ఫైండ్ ద మీన్ ఫర్ ద ఫస్ట్ 10 హోల్ నంబర్స్, ఫైండ్ ద మీన్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ ఎక్స్. కంపల్సరీ మీరు ఫార్ములా రాయాలి. ప్రైమ్ నంబర్స్, కంపోజిట్ నంబర్స్ నేర్చుకొని వెళ్ళండి స్టూడెంట్స్. చాలాసార్లు ఈ విధమైన అడిగాడు. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఒక ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. So these are the 20 concepts, students. Very important. Prepare well and present well. All the best for your exams.